హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ చేసుకునే ముందు ఇప్పుడు ఈ వర్ధమాన క్షణంలో ఉన్న ఐశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రేశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు అండి. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. నా స్వయానికి ప్రస్తుతం నాకు ఎంతగానో సహకరిస్తున్న ఆ విశ్వానికి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా సూక్ష్మ శరీరయానం అనే పుస్తకం చదువుతున్నాను. మొన్న 220 దాకా అయింది మేడం. పేజ్ వస్తుందా మీకు? అవును మేడం. ఓకే. అంటే ఒక చిన్న పేరాతో నుంచి మొదలు పెడతాను. అక్కడి నుంచి, మీరు నా ఎద్దును చూడాలనుకుంటున్నారా అని హ్యారీ మనస్సుకు హత్తుకునేలా అడిగాడు. తానేదో నాకు ఒక ప్రత్యేక వరాన్ని అనుగ్రహించబోతున్నట్లు. మీకు ఓ ఎద్దు ఉంది అని నాకు తెలియదు. నేను దాన్ని ఎక్కడా చూడలేదు. నేను నిర్ఘాంతపోతూ అన్నాను. ఆ యువకుడు వెనుదిరిగి ధాన్యపు కొట్టును దాటి ఆ వెనుకే ఉన్న అవుట్ హౌస్ కు దారి తీశాడు. ఆ తలుపు ఎప్పుడూ మూసే ఉండడము నేను గమనించాను. అతను ఆ తలుపులో పైన గాన్ని తెరిచాడు. నేను లోపలకు చూశాను. ఆ ఇరుకైన లోపలి భాగపు చీకటిలో ఒక భారీ ఎద్దు అద్భుతమైన ఆకారం కొద్దిగా కనిపించింది. ఆ ఎద్దు బరువుగా మా వైపు అడుగులు వేసింది. గాలిలో గట్టిగా వాసన పీలుస్తూ రక్తం చిమ్మినట్లు ఎర్రగా ఉన్న చిన్న కళ్ళు మా వైపు ఆతృతగా చూస్తుండగా మా దగ్గరకు వచ్చింది. పల్చగా మెరుస్తున్న శరీరం క్రింద ఆ ఎద్దు భారీ కండరాలు అలల్లా కదులుతున్నాయి. ఆ ఎద్దు ముక్కులో నుంచి ఒక రింగు వేసి ఉంది. ఆ ఎద్దును ఇనుప గొలుసుతో గోడకు కట్టేశారు. కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న వాటిలో ఇది అత్యుత్తమమైన ఎద్దు, హ్యారీ సంతృప్తితో వ్యాఖ్యానించాడు. అవును, చాలా ఘనంగా ఉంది. నేను ఏకీభవించాను. కానీ ఈ రోజు ఎండ చక్కగా ఉంది. ఈ ఎద్దును పచ్చిక బయలులోకి ఎప్పుడు వదులుతారు? చీకటి నిండిన ఈ కొద్దిపాటి స్థలంలో అది కనీసం చుట్టూ తిరిగే ఖాళీ కూడా లేదు కదా అన్నాను. అబ్బా చూడండి, ఈ ఎద్దును పచ్చిక బయలులోకి వదలడం కుదరదు. అది ఎన్నో సమస్యలు తెస్తుంది. ఇక్కడే అది తగినంత కండరాలు పడుతుంది. ఆ తర్వాత ఒక ఆవుతో ఇది కలవాలని నేను కోరుకున్న ప్రతిసారి ఈ ఎద్దు సిద్ధంగా ఉంటుంది. నాకు వెగటు కలిగించింది. అయితే అమోఘమైన ఈ జంతువు మన సౌలభ్యం కోసం చీకటి ఒంటరితనపు చెరలలో కూడిన జీవితాన్ని శిక్షగా అనుభవిస్తోందన్నమాట. నేను ఇక ఎప్పటికీ గొడ్డు మాంసం తినకూడదు, అలాంటి క్రూర చర్యలో భాగస్వామిని కాకూడదు అని
నిర్ణయించుకున్నాను. నేను ఎంతో కాలం నుంచే పూర్తి ఆసక్తి లేని శాకాహారిగా ఉన్నాను. కానీ ఈ ఘటన తర్వాత నా అంతరాత్మకు ఇది మరీ పెద్ద సవాలు అని నేను భావించాను. అయినా మీరు పెంచుతున్న దూడలు ఎక్కడ ఉన్నాయి? నేను అకస్మాత్తుగా ఆ రైతును అడిగాను. నేను ఎప్పుడు ఇక్కడ దూడను చూడనే లేదు అని నేను అనుకుంటున్నాను. ఓ, నా దగ్గర కొన్ని చిన్నారి అందగత్తెలు ఉన్నాయి. నాతో ఇటు రండి. అతను ఆ చివర ఉన్న మరికొన్ని ఆవుల కొట్టాల వైపుకు దారి తీశాడు. మసక వెలుతురు మాత్రమే ఉన్న ఆ కొట్టాల లోపలికి నేను తొంగి చూశాను. అక్కడ ఒంటరిగా నిలబడి గడ్డి పరకల కోసం ఆశగా చూస్తున్న దూడలు ఒకదాని తర్వాత ఒకటి నిలబడి ఉండడం నేను చూశాను. కానీ ఈ దూడలు కూడా పచ్చిక బయళ్ళలోకి వెళ్ళవా అని వాటి తల్లులతో ఎందుకు లేవు? నేను దిగ్భ్రాంతితో అడిగాను. అవి ఇక్కడే మెరుగైన విధంగా బలుస్తాయి అని వివరించాడు. హ్యారీ వాటి తల్లులతో కలిపి బయట వదిలేయడం ఏమాత్రం లాభసాటి వ్యవహారం కాదు. అలా చేస్తే నేను అమ్ముకోవడానికి తగినన్ని పాలు ఉండవు. ఈ దూడలు ఇక్కడే చక్కగా క్రొవ్వు పడతాయి. కొన్ని రోజుల్లోనే అవి మంచి ధర పలుకుతాయి. అప్పుడు మీకు దూడల తెల్లని లేత మాంసం దొరుకుతుంది. అది సైన్యానికి చేరిపోతే తప్ప. అలాగా అన్నాను నేను కటువుగా. ఆ ఎద్దు, ఆవులు లేదా దూడలు కుటుంబ జీవితాన్ని పొందుతున్నట్లు కనిపించడం లేదు. అవి మనకు చేసే సేవ అంతటికీ మనం ఇచ్చే ప్రతిఫలం ఇదా? హ్యారీ ఏమీ అర్థం కానట్లు బ్రుకుటి ముడివేసి నా వైపు తేరిపారా చూస్తూ నా ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. నగరంలో పెరిగిన నాలాంటి జీవికి ఒక సాధారణ పల్లె జీవితం గురించి ఏమీ తెలియదు అని గ్రహించి నేను ఎంతో మూర్ఖురాలిని అని అనుకోవడం మొదలుపెట్టాడు. కానీ నా సంగతి ఏంటండి? చివరకు మాట పెగిల్చుకొని హ్యారీ అడిగాడు. నాకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇప్పటికే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మిగిలిన వాళ్ళంతా చేస్తున్నదే నేను చెయ్యాలి. లేదు అంటే నేను నవ్వుల పాలు అవుతాను. నేను మార్కెట్ ధరను పొందగలిగేలా ఉండాలి. అంతేకాకుండా మీరు ఉన్నలాంటి అభిప్రాయాలతో బుర్రను గందరగోళం చేసుకోవడం మొదలు పెడితే కనుక మనం ఎప్పటికీ ఈ యుద్ధంలో గెలవలేం. అవును, మీరు ఒక వలలో చిక్కుకుపోయి ఉన్నట్లు కనిపిస్తున్నారు. నేను భారంగా అంగీకరించాను. వ్యవసాయ చక్రంలో నిజానికి ఒక పళ్ళు మాత్రమే అయిన ఈ యువకుడిని కలతపరచడం ఎంతో నిర్ణయాత్మక చర్య అని నాకు అనిపించింది. మీరు అమోఘంగా పనిచేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఒంటి చక్రపు బండి నిండుగా చక్కని కోళ్ల ఎరువును తీసుకువెళ్లడం మేలనుకుంటా. దయచేసి ఇస్తారా? అక్కడికి చాప్టర్ అయిపోయింది. మరొక చాప్టర్ గత జన్మలు. తన ఉత్సాహాన్ని తిరిగి పుంజుకున్న హ్యారీని వదిలి నేను క్రొత్తగా కనుగొన్న విషయాల గురించి ఆలోచించడానికి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. నేను ఇప్పటి వరకు నా పరిసరాల్లో ఏం జరుగుతోందో గ్రహించలేనంతగా నా సొంత తోట పనిలో మరీ తీరిక లేకుండా ఉన్నాను అనేది స్పష్టంగా తెలిసిపోతోంది. వ్యవసాయ క్షేత్ర జీవనపు కార్యకలాపాల గురించి నాకు ఇప్పటికీ అతి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. ఎంతో చక్కగా ముద్దులొలుకుతూ ఆటలాడుకుంటున్న అందమైన ఆ చిన్నారి దూడలు కేవలం మాంసాన్ని, డబ్బును సంపాదించి పెట్టే వస్తువులుగానే పరిగణించబడుతున్నాయి. ఆ ఎద్దు దర్జా, శక్తి నిరంతరం అవమానాలకు గురి అవుతూనే ఉంది. ఆ ఆవు కేవలం ఓ సజీవమైన పాల సీసాగానే చూడబడుతోంది. ఇదంతా అవసరమా? నిజంగా మరో మార్గమే లేదా అనేసి ఆమెకి ఇంకా అలజడి మొదలైందనమాట. నేను రాఫెల్ మాటలను, సృష్టి క్రమం గురించి అతను చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసుకున్నాను. నేను వెనుతిరిగి వేగంగా ఇంటికి వెళ్ళి మెట్లపైన ఉన్న నా గదికి చేరుకున్నాను. నా పుస్తకాల అర్రల్లో నుంచి
కొద్దిగా నిర్లక్ష్యం చేయబడి ఉన్న బైబిల్ను వెలికి తీసి తొలి పుటలను తెరిచాను. భగవంతుడు ఆడంకు ఇచ్చిన సూచనలు నాకు త్వరలోనే మొట్టమొదటి పుటలోనే కనిపించాయి. చూడు, నేను నీకు భూమిపైన అనేక రకాల ఫలాలను, ధాన్యాలను ఇచ్చాను. ఫలాలు కాసే అనేక వృక్షాలను ఇచ్చాను. మాంసానికి బదులుగా ఇవే నీ ఆహారం కావాలి. రెండవ పుటలో నాకు కనిపించినది ఏమిటంటే, భగవంతుడు తాను సృష్టించిన స్త్రీ పురుషులకు ఈడెన్ ఉద్యానవనంలో ఆదర్శవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారితో ఇలా అన్నాడు: ఈ ఉద్యానవనంలోని వృక్షాలన్నింటి ఫలాలను నువ్వు స్వేచ్ఛగా తినవచ్చు. మరి వాళ్ళు చేయవలసిన పనిగా ఆ ఉద్యానవన సంరక్షణ బాధ్యతలను అప్పగించాడు. అయితే ఆడమ్ మరి ఈవు ప్రకృతి నియమాలను ఉల్లంఘించి దైవ ప్రణాళికకు ప్రతికూలంగా ప్రవర్తించినప్పుడు వాళ్లకు లభించిన దండన ఆ తర్వాతి పుటలో స్పష్టంగా తెలియజేయబడింది. మీ వలన నేల శపించబడింది. మీ జీవితం అంతా మీరు ఎంతో దుఃఖంతో వాటిని తినాలి. అది మీ ముందు ముళ్ళ బాటల్ని పరుస్తుంది. శాకాహారం కాకుండా మరి ఏదైనా తినడం అనేది ఒక శిక్షే అని, ముళ్ళ చెట్లు అనేవి మానవుడి అవిధేయత కారణంగా ఆ తరువాత కాలంలో మొలచినవేనని స్పష్టంగా తెలుస్తోంది అని నేను అనుకున్నాను. నేను చదవడం కొనసాగించాను. నువ్వు తిరిగి నేలపైకి వచ్చే వరకు నువ్వు కఠినంగా శ్రమించి రొట్టెనే ఆహారంగా తీసుకోవాలి. రొట్టెను ఆహారంగా తీసుకోవడం అనేది శిక్షలోని భాగమని, అకాల మరణానికి సైతం అదే కారణమని వాక్యం నిరూపిస్తున్నట్లు అనిపించింది. నేను పూర్తిగా లీనమైపోయి చదువుతూనే ఉన్నాను. నేను కొన్ని పుటల్లోనే వేలాది మరి కోట్లాది సంవత్సరాల చరిత్ర గురించిన సమాచారాన్ని వేగంగా చదువుతూ నాగరికతను మళ్ళీ నూతనంగా ఆరంభించడానికి నోవా ఒక పెద్ద ఓడ అంటే ఆర్క్ నుంచి దిగినప్పుడు భగవంతుడు అతనికి చేసిన కొత్త సూచనల పుట దగ్గరకు నేను చేరుకున్నాను. సజీవంగా ఉండి లేవన్నీ నీకు ఆహారంగా ఉండాలి. పచ్చని మొక్కలతో సహా నేను నీకు అన్ని ఇచ్చాను. కానీ రక్త మాంసాలతో ఉన్న వాటిని నువ్వు ఎన్నడూ తినవద్దు. ఎంత స్పష్టంగా ఉంది మేడం. చాలా అంటే సాధారణమైన వాళ్ళకి ఇది అర్థమవుతుంది చూడండి. అందువలన కదిలేవన్నీ అనేది మొక్కలకు, వృక్షాలకు సంబంధించి వినియోగించబడింది, జంతువుల గురించి కాదు. ఒక జంతువు మరణానికి మరి ఒక మనిషి మరణానికి నువ్వు కారకుడు అయినప్పుడు నిజంగానే నీ రక్తాన్ని సమర్పించుకోవడం ద్వారానే నువ్వు ఆ బదులు తీర్చుకోవాలి. మానవుడు తన సోదరులను చంపిన ప్రతిసారి తన స్వీయ మృత్యువుతోనే అతను ఆ పాపాన్ని పరిహారం చేసుకోవాలి అంటూ ఆ హితబోధ కొనసాగింది. మానవుడు ఒక జంతువును మరి పొరుగువాడిని హతమార్చడం అనే చర్య ద్వారా తనను తాను మానసికంగా నాశనం చేసుకుంటాడు. బాహ్యంగా రక్తానికి సంబంధించిన రుగ్మత అంటే అకాల మృత్యువు ద్వారా శిక్షించబడినప్పటికీ అతను లోపల అణిచివేయబడిన అపరాధ భావన ద్వారా పతనమవుతాడు అని దీని భావమని నేను అనుకున్నాను. జంతువులను చంపిన వారు మృత్యువు బారిన పడతారు అని స్పష్టంగా తెలుస్తోంది. అది తోటి మానవుడిని చంపినంతటి పాపకార్యమే అవుతుంది అనేది తెలుస్తోంది. బైబిల్లోని ఆ సనాతన సూచనలు ఏదైనా ముఖ్య విషయాన్ని తెలియజేస్తున్నాయా? ఆ సూచనలను అనుసరించకపోవడం వల్లనే మానవాళి నేడు అలాంటి దుస్థితిలో ఉందా? ఒకవేళ తెలుసుకోవలసినది అంత ఎక్కువ ఉంటే కనుక, ఉదాహరణకు రాఫెల్ నాకు చూపించిన ఆ అద్భుతమైన దృశ్యాలు అన్ని తెలుసుకోవడానికి ఉన్నది ఏమిటో వాళ్ళు గ్రహించడం ఆరంభించలేనంతగా ప్రజలు చాలా వరకు మరి కఠినంగా శ్రమిస్తూ విద్యా విహీనులుగా మారి అనుచిత విద్యా బోధన పొందిన వారుగా ఉన్నప్పుడు ప్రజలు దానిని తెలుసుకోగలరు అని ఎలా ఆశించగలం?
ప్రపంచంలో సగం కన్నా ఎక్కువ మంది ప్రజలకు యోగ్యమైనది ఏదీ నేర్చుకోగల అవకాశం ఎప్పుడూ లభించలేదు అనే విషయాన్ని పరిగణించినప్పుడు ఇదంతా ఎంతో అన్యాయంగా అనిపించింది. నేను లేకుండానే నీ అధ్యయనాలను నువ్వు కొనసాగించడం నేను చూస్తున్నాను. నా భుజంపై నుంచి వంగి బైబిల్ వైపు చూస్తున్న రాఫేల్ స్వరం వినిపించింది. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. శబాష్! నేను దిగ్గున లేచి ఉత్సాహంగా గిరగిరా తిరిగాను. నా పెదవులు అంచున అసంఖ్యాకమైన ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. సరే సరే, వాటిని ఆటంకపరుస్తూ రాఫేల్ చిరునవ్వు చిందించాడు. నువ్వు ఏ దశకు చేరుకున్నావో నాకు తెలుసు. ఇక నువ్వు పునర్జన్మ గురించి ఎంతో దృఢంగా నీ పుస్తకంలో రాశావు. అంతే కదూ? నువ్వు పునర్జన్మను నమ్ముతావా? అవును, నేను జాగ్రత్తగా సమాధానం చెప్పాను. సహజంగానే నేను దానిని నమ్మి తీరాలి, ఎందుకంటే అది ఎన్నో విషయాలను వివరిస్తుంది. కానీ నా దగ్గర వాస్తవమైన రుజువు ఏదీ లేదు. కేవలం అస్పష్ట జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. రాఫేల్ ఒక కుర్చీలో జారగిలపడి వివరించడానికి సిద్ధమయ్యాడు. సగటు మానవుడు స్థలము, కాలము, జ్ఞానానికి చెందిన ఎంత అత్యల్ప భాగానికి అలవాటు పడిపోయాడో స్వయంగా నువ్వే గమనించావు కదా. తన చుట్టుప్రక్కల జరుగుతున్న వాటిలో చాలా విషయాల పట్ల అతనికి పూర్తిగా ఎరుక లేదు. కానీ ఇంతకు ముందు మానవుడు ఈ విధంగా ఉండేవాడు కాదు. జీవితపు వైజ్ఞానిక పరమైన రీతులైన జ్యోతిష్ శాస్త్రము, జీవశాస్త్రము, ఆధ్యాత్మిక నియమాల గురించి ప్రాచీన మానవులు చాలా వరకు ఎంతో యోగ దృష్టి సంపన్నులై జ్ఞానవంతులై ఉండేవాళ్ళు. మానవాళి చరిత్ర అంతటా మానవాళిలోని చాలా వరకు ఎంతో యోగ దృష్టి సంపన్నులై జ్ఞానవంతులై ఉండేవాళ్ళు. మానవాళి చరిత్ర అంతటా మానవాళిలోని చాలా భాగం పునర్జన్మలను విశ్వసించే వాళ్ళు. కానీ చీకటి యుగపు సమయంలో ఈనాటితో సహా గత కొన్ని వందల సంవత్సరాలుగా మానవుడు తన భౌతిక పరమైన సృజనాత్మక శక్తులను పెంపొందించుకుంటున్నాడు. పదార్థాన్ని లోబరుచుకోవడంలోనే మానవుడు తల మునకలైపోయి ఉన్నాడు. నీకు తెలుసా, అతను తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పదిలపరుచుకుని ఉంటే కనుక పదార్థంతో యుద్ధం చేయలేనంతగా అతను అమితానందంతో ఉండేవాడు. ఈ భూమిపై అనేక జన్మల పరంపర ద్వారా అతని వ్యక్తిత్వము మరి ఆత్మ అభివృద్ధి చెందింది. ఆ కాలంలో ఒకదాని తర్వాత ఒకటిగా పాఠాలు నేర్చుకోబడ్డాయి. మానవాళి గతి ఎంతో అమోఘమైనదిగా ఉంది. మానవులు దేవుళ్ళుగా మారడాన్ని నేర్చుకుంటున్నారు. నేను చేసినదంతా నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు మరింత ఎక్కువగా చెయ్యాలి అని క్రీస్తు చెప్పాడు. ఆ విషయము నువ్వు గుర్తుంచుకోగలిగితే కనుక. కానీ వైరత్వ లక్షణాలైన సహనము, అభిన్నత, ప్రేమ, క్షమా గుణము, మనోశక్తి లాంటి వాటిని కేవలం బాధలు పడటము, కష్టాలు పడటం ద్వారా ఈ భూగ్రహంపై జీవితం అందించే వివిధ అనుభవాల ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతారు. రాఫేల్ మాట్లాడడం కొంతసేపు ఆపి తన విద్యార్థి వైపు ప్రతిష్ఠిస్తున్నట్లుగా చూశాడు. సాధారణంగా స్త్రీత్వ గుణానికి భిన్నంగా మాట్లాడుతున్న ముఖ్యాంశం పైన దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించడం అనే అసాధారణమైన అలవాటు నాకు ఉంది అని అందరూ అంటూ ఉంటారు. కనుక నేను ఉన్నట్టుండి అడిగాను, మానవులు దేవుళ్ళుగా మారడాన్ని ఎందుకు నేర్చుకోవాలి? నా సహచరుడు సహనంగా నిట్టూర్చాడు. ఆ తర్వాత అతను నా చేతిని అందుకుని తెరిచి ఉన్న కిటికీ దగ్గరకు నన్ను తీసుకువెళ్ళాడు. అది జూలై మాసపు అందమైన సాయంత్రం. చంద్రుడు ప్రశాంతంగా ప్రకాశిస్తున్నాడు. గాఢమైన నీలి వర్ణపు ఆకాశాన్ని చిన్న చిన్న చిల్లులు పొడిచినట్లుగా కోటానుకోట్ల నక్షత్రాలు తలుపులీనుతున్నాయి. ఆ నక్షత్రాలు ఎలా తలుపులీనుతున్నాయో చూడు అన్నారు రాఫేల్. అవి అన్ని సజీవంగా ఉన్నాయి అని, అవి అన్ని అంతరిక్ష జీవుల భౌతిక శరీరాలేనని,
నేను నీకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉందా? మనం పురోగమిస్తున్నట్లుగానే ఆ జీవులు కూడా పురోగమిస్తున్నాయి. అప్పుడప్పుడు ఆ జీవుల్లో ఒకరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మరింత ఉన్నతమైన పని నిర్వర్తించడానికి వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అప్పుడు అతని స్థానం ఖాళీ అవుతుంది. ఒక చిన్న దేవత చేత ఆ ఖాళీ పూరించబడాలి. అతను ఎక్కడి నుంచి వస్తాడు? నిజంగానా రాఫేల్? ఈ వినూత్నమైన ఆలోచన స్రవంతితో పెనుగులాడుతూ నేను నిరసన తెలిపాను. ఇక్కడ భూమిపై ఉన్న మేము ఏదో ఒక నక్షత్రాన్ని భవిష్యత్తులో పరిపాలించడం కోసం శిక్షణ పొందుతున్నాము అని మీరు చెప్పడం లేదు కదా. సరే ప్రియమైన వెరైటీ, మన అమోఘమైన మేధావులు, మహాత్ములు అంతిమంగా ఈ భూమండలాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళ విషయంలో ప్రత్యేకించి ఏమీ జరగదు అని నువ్వు భావిస్తున్నావా? వాళ్ళ ప్రత్యేక నైపుణ్యాలు, లక్షణాలు వృధా అయిపోతాయి అనే నువ్వు నమ్ముతున్నావా? ఈ గ్రహాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడు దీనిపై విస్తారంగా కురిపించబడిన అసాధారణ శ్రద్ధ, సంకల్పాలు ఏ లక్ష్యము లేకుండానే ఉన్నాయి అని నువ్వు భావిస్తున్నావా? నాకు నిస్పృహతో కూడిన తీవ్ర వేదన కలిగింది. నేను అలాంటి విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అలాంటి విషయాలను ఆలోచించే వాళ్ళు కూడా ఎవరు నాకు తెలియదు. నేను దాదాపు ఉక్రోషంగా అన్నాను. నువ్వు జ్ఞానం కావాలి అని అడిగావు అన్నాడు రాఫేల్ కఠినంగా. నేను నీకు అతి చిన్న సూచనను అందించాను. ఇది నీకు మరీ తట్టుకోలేనట్లుగా ఉందా అని రాఫేల్ అడిగాడు అనమాట. లేదు 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 కానీ ఇది ఎంతో దిగ్భ్రాంతికరమైనదిగా ఉంది. మరి మా దైనందిన సమస్యల నుంచి ఎంతో దూరంగా ఉన్న విషయంలా కనిపిస్తోంది. మానవాళి యొక్క తక్షణ సమస్యలతో అది ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంది? రాఫేల్ అకస్మాత్తుగా సంతోషంతో పగలబడి నవ్వాడు. నిజంగా వెరిటీ, నన్ను ముఖ్యాంశం నుంచి దారి మళ్ళీ నివ్వకుండా ఉండాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నావు నువ్వు, అంతే కదా? నీ ఏకాగ్ర చిత్తం విషయంలో నేను తప్పకుండా నిన్ను అభినందిస్తున్నాను. ఈ విధంగా కొనసాగితే కనుక నువ్వు తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటావు. మంచిది. ఇక ఇది అసలు విషయం. అవశ్యంగానే మానవుడు ఒక దైవంగా మారాలి అంటే కనుక అతను ఎంతో సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయాల్సి ఉంది. ఈ ప్రయాణమే చరిత్ర అంతటా కార్య ప్రణాళికగా పేరొందింది. మానవుడు క్రమక్రమంగా తన చైతన్యాన్ని విస్తరించుకుని, తన గుణాన్ని పెంపొందించుకుని, తన ఆసక్తులను ప్రాపంచికత నుంచి ఆత్మ జీవనం వైపు మార్చుకుంటూ ఉండగా ఈ కార్య ప్రణాళిక పథంలో అనేక దశలు లేదా అడుగులు ఉంటాయి. మానవుడు నేర్చుకోవలసినది ఎంత ఉంది అంటే అతను మళ్ళీ మళ్ళీ ఈ భూతలానికి తిరిగి రావాల్సి ఉంటుంది. అతను మళ్ళీ జన్మించిన ప్రతిసారి అతను మరో భిన్నమైన తాళం చెవికి అప్పుడు పనిచేస్తున్న విశ్వ సంబంధమైన కిరణాల సమ్మేళనం ద్వారా శృతి చేయబడతాడు. అందువలన అతను నేర్చుకోవడానికి ఒక విభిన్నమైన పాఠము, పెంపొందించుకోవడానికి ఒక వినూత్నమైన లక్షణము ఉంటాయి. ఒక ఉదాహరణగా నీ స్వంత గత జన్మలనే నీకు చూపించమంటావా? ఓ రాఫెల్, నేను దిగ్భ్రాంతితో గట్టిగా ఊపిరి పీల్చాను. కానీ మీరు ఆ పని ఎలా చేయగలరు? ఈథర్లో ఉండే ఒక పొరను మనం ప్రతిబింబించే ఈథర్ నుంచి ఈథర్ మరి ఆకాశిక్ ఈథర్ అని పిలుస్తాం. నా మిత్రుడు వివరించాడు. ఈ ఆకాశిక్ ఈథర్ జరుగుతున్న సంఘటనలన్నింటి చిత్రాలను, అన్ని ధ్వనులను నమోదు చేస్తుంది. భౌతిక శరీరాల్లో ఉండగా మనము దానిని ఊహించగలగడం అసాధ్యం. కానీ ఈ ఈథర్ను దర్శించగల వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా వస్తువుపై దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఈ వస్తువుకు సంబంధించిన సంఘటనల చిత్రమాళికను వాళ్ళు చూడగలుగుతారు. ఈ ప్రతిభనే మనోమితి అంటే ఫిజియో మేటరీ కనిపించట్లేదు మనోమితి అని అంటారు.
ప్రతి మనిషి మూర్తి మత్వంలోని ఒక భాగం అతనికి సంబంధించిన ఆకాశిక్ రికార్డులతో అనుసంధానించబడి ఉంటుంది. నీ ఆకాశిక్ రికార్డులకు చెందిన ఓ క్షణ దర్శనాన్ని నేను నీకు అందించబోతున్నాను. ఇక్కడ పూర్తిగా అనూహ్యమైనది ఏదో ఎదురవుతోంది. ఏం ఆశించాలి అనే విషయం లేశమాత్రమైనా తెలియకుండా రాబోయే సాహస యాత్ర కోసం నన్ను నేను కూడదీసుకున్నాను. ఈలోగా రాఫెల్ ఆ గది అంతటినీ కలయజూస్తున్నాడు. ఇది మన పనికి చక్కగా సరిపోతుంది అని గట్టిగా అంటూ అతనుల కిరణాలు నిండుగా పరుచుకొని ఉన్న ఒక చిన్న గాజు పరుచుకొని ఉన్న ఒక చిన్న బల్ల మీద నీటితో నిండి ఉన్న ఒక పెద్ద గుండ్రని గాజు పాత్రపై చెయ్యి వేశాడు. నువ్వు నీ ఆరా లోపలకు చూసుకోవడాన్ని ఆరంభించే వరకు నువ్వు నీ దృష్టిని ఏకాగ్రం చేయడానికి మనకు ఇలాంటిదే అవసరం అవుతుంది. వచ్చి ఇక్కడ కూర్చో వెరిటీ. ఈ పాత్రలోకి నిశ్శబ్దంగా నిశ్చలంగా చూడు అన్నాడన్నమాట. నేను పాత్ర పక్కనే కూర్చుని రెప్ప వేయకుండా దానిలోకి చూడడం మొదలు పెట్టాను. ఎవరైనా అన్ని రకాల విషయాలను ఊహించుకోవడంతో కలిగేలా శశికిరణాలు విచిత్రమైన విధానాల్లో ఆ పాత్ర ద్వారా ప్రసరిస్తున్నాయి. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఆ పాత్ర ఆకస్మికంగా పొగతో నిండిపోతున్నట్లు అనిపించింది. ఆ పొగలో నుంచి కదులుతున్న ఆకారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెలికలు తిరుగుతున్న ఆ పొగను నా కళ్ళతో నిశితంగా పరీక్షిస్తూ నేను బలంగా ముందుకు వంగాను. క్రమక్రమంగా అవి స్పష్టంగా కనిపించడం మొదలైంది. నేను ఒక గుహ అంతర్భాగంలోకి తేరిపారా చూస్తున్నాను. ఒక మూలలో అడవి మొక్కలు, గడ్డి గుట్టలు ఉన్నాయి. వాటిపై అర్ధనగ్నంగా ఉన్న ఒక స్త్రీ పడుకొని ఉంది. జడలు కట్టినట్లున్న ఆమె పొడవైన కేశాలు పురిలా తయారు చేసిన ఆకులతో ఒక చోటుకు చేర్చబడి ఉన్నాయి. ఎముకలు పెంకలతో చెత్త చెత్తగా ఉన్న నేల మీద నగ్నంగా ఉన్న ఇద్దరు పసిపిల్లలు పాకుతున్నారు. ఆ ప్రదేశంలోని దుర్గంధం భరించలేనట్లుగా ఉంది. ప్రస్తుతం ఒక పురుషుడు ఆ గుహ లోపలకు వచ్చాడు. అప్పుడే చంపిన ఒక జంతువులోని కొంత భాగాన్ని అతను ఈడ్చుకు వస్తున్నాడు. ఆ స్త్రీ దాని వైపు దూకి తన చేతి వేళ్లతో దానిని చీల్చేయడం మొదలుపెట్టింది. ఆ పురుషుడు ఆమెను ఒక్క గుద్దు గుద్ది చెకుముకి రాయితో ఆ పని సక్రమంగా చేయడానికి కూర్చున్నాడు. ఆ స్త్రీ మరో చెకుముకు రాయిని అందుకుని తనను కూడా సహాయం చెయ్యనివ్వమని అర్థించింది. ఆ పురుషుడు ఆమెను ప్రక్కకు తోసేశాడు. ఆమె నేల మీదకు జారగిలబడిపోయి మెత్తని మట్టిలో తన చేతితో ఉన్న చెకుముకి రాయితో కొన్ని చిహ్నాలను నమూనాలను గీయడం మొదలుపెట్టింది. అది పరధ్యానంగా నేల మీద ఆ పిచ్చి గీతలు గీస్తోంది. ఆమె గీస్తున్న చిహ్నాలను గమనించడానికి నేను మరింత ముందుకు వంగి నిశితంగా చూశాను. అక్కడ ఒక ప్రతి త్రికోణం మీదగా వచ్చేలా మరో త్రికోణం గీసి ఉంది. ఆ రెండింటి అంతర్భాగంలో ఒక వృత్తం ఉంది. ఆ స్త్రీ పూర్తిగా అందులో లీనమైపోయి ఉంది. చివరకు ఆమె ఏం చేస్తోందో చూడడానికి ఆ పురుషుడు అక్కడకు వచ్చాడు. అతను కోపంగా అసూయగా ఉన్నట్లు కనిపించాడు. అతను ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆ దృశ్యం అస్పష్టమైపోయింది. ఆ పాత్ర మరోసారి పొగతో నిండిపోయింది. నేను గాఢంగా శ్వాస తీసుకుని రాఫెల్ వైపు చూశాను. నేను ఏమీ ఆలోచించకుండా ఉన్నప్పుడు నేను సరిగ్గా అలాంటి గీతలనే గీస్తూ ఉంటాను. నేను తడబడుతూ అన్నాను,
అవును, అనేక వేల సంవత్సరాల క్రితం ఆ మహిళ నువ్వే. కానీ అప్పుడు సైతం గతం నుంచి నీ సుప్త చైతన్యంలో పదిలపరచబడి ఉన్న మర్మ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ చూడు. ఆ పొగ తొలగిపోయింది. నేను ఒక ఆలయపు అంతర్భాగాన్ని చూశాను. అది అవశ్యంగానే ఈజిప్టుకు చెందినది. కొంతమంది యువ పూజారులు సమూహం తమ గురువైన ఒక వృద్ధుడు చెప్పేది వింటున్నారు. ఆ గోడలపై తొలచబడి ఉన్న మార్మిక చిహ్నాల అర్థాన్ని ఆయన వాళ్లకు వివరిస్తున్నాడు. 2 త్రికోణాలు, వాటి అంతర్భాగంలో ఒక వృత్తము. ఆ మతాచార్యుడి మెరిసే నల్లని కళ్ళ విషయంలో సుపరిచితమైనది ఏదో ఉంది. అవును, అది నువ్వే అంటూ రాఫెల్ స్వరం వినిపించింది. మరి ఎంతో ఉత్సుకతతో నేర్చుకుంటున్నాయి ఈ నీలి కళ్ళ యువ విద్యార్థి ఆ గుహలోని నీ భర్తే. ఆ దృశ్యం మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు ఒక విందు జరుగుతోంది. ఉల్లాసంగా ఉన్న వ్యక్తుల సమూహం ఎత్తు తక్కువగా ఉన్న ఆసనాలపై మేనువాల్చి ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన ఏమాత్రం మర్యాదకరంగా లేదు. వాళ్ళ శిరసులపై పూలమాలలు అలంకరించబడి ఉన్నాయి. అతిగా తిని మద్యపానం చేస్తున్న భ్రష్టులకు చెందిన దృశ్యం. వాళ్ళ నాయకత్వం వహిస్తున్న వ్యక్తిలో మరోసారి నన్ను నేను గుర్తించాను. ఇతర ముఖాలలో అనేకం ఎంతో సుపరిచితమైనవిగా కనిపించాయి. వాళ్లలో ఒక వ్యక్తిగా నా సోదరి కదా, ఒకరు నా తండ్రి. ఆ దృశ్యం మళ్ళీ మసకబారిపోయింది. నేను అసహ్యంతో కంపిస్తున్నాను, కానీ నా భావనలను నేను వ్యక్తపరచగలిగే లోపే పూర్తిగా విభిన్నమైన జీవితం తెరచాటు నుంచి నా ఎదుట పరుచుకుంది. ఒక సామాన్యమైన చీకటి వీధి. ఆ వీధి దిగువ నుంచి ఒక గంట గణగణమని దుఃఖంగా మ్రోగుతోంది. వంగిపోయి చూడడానికి ఎంతో ఘోరంగా ఉన్న ఒక ఆకారానికి చెందినది ఆ గంట. అతను ఓ కుష్ఠరోగి. కుడివైపున ఉన్న ఒక ఇంటి వైపు అతను ఎంతో బాధాకరంగా ప్రాకి నిరీక్షించాడు. ఆ తలుపు తెరుచుకుంది. ఇరువురు వ్యక్తులు సానుభూతితో బయటకు చూసి నేల మీద ఒక ఆహారపు పొట్లాన్ని పెట్టారు. మరోసారి నా తండ్రిని, నా సోదరిని నేను గుర్తించాను అని నేను భావించాను. మరి ఆ కుష్ఠరోగి నేను. అతను ఆ పొట్లాన్ని అందుకోవడానికి ముందుకు వచ్చి దూరం నుంచే ఆ ఇంట్లో వాళ్లను ఎంతో ఆపేక్షగా చూశాడు. తనకు ఆ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి అని అతను అనుకున్నాడు. ఈ జన్మకు ముందు జన్మలో రాఫెల్ వివరించాడు, నువ్వు నీ కుటుంబపు నీతి నియమాలను భ్రష్టు పట్టించావు కనుక నువ్వు వ్యసన లోలత యొక్క ఫలితాలను నేర్చుకోవాల్సి వచ్చింది. అపరిశుభ్రమైన శరీరము, ఒంటరి జీవితము. కాని చూడు, ఆ కుష్ఠరోగి దగ్గరకు ఒక మతాచార్యుడు వచ్చి అతనికి ఒక తాయెత్తును ఇచ్చాడు. దానిపై ఒక చిహ్నం ఉంది. 2 త్రికోణాలు మరి ఒక వృత్తము. దీనుడైన అనాథ తన మోకాళ్లపై కూలబడి పోయాడు. అతని అంతరంగంలో జ్ఞాపకాలు సుళ్ళు తిరుగుతున్నాయి. పశ్చాత్తాపంతో అతను నేలపై సాగిల పడిపోయాడు. ఆ మతాచార్యుడు వంగి అతన్ని స్పృశించాడు. ఒక అద్భుతం సంభవించింది. అతను స్వస్థత పొంది దిక్కున లేచాడు. ఆ జన్మలో తన పాఠాన్ని అతను త్వరగా నేర్చుకున్నాడు. అతను మళ్ళీ ఎన్నడూ ఇంద్రియలోలతకు అవకాశం ఇవ్వడు. అది కార్య ప్రణాళిక పథంపై మరో అడుగు. ఆ దృశ్యము అస్పష్టమైపోయి మారుతుండగా రాఫెల్ గుసగుసగా చెప్పాడు, అతను నేను విశ్వంతో తడబడిపోతూ అన్నాను. నేను అప్పుడు తరచుగా ఓ పురుషుడిగానే ఉన్నానా? అవశ్యంగా అభివృద్ధి చెందుతున్న ప్రతి ఒక్క ఆత్మకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క అనుభవపు ప్రయోజనము అవసరము అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ తన సహజ ఆత్మలతో కూడిన ఒక స్వంత కూటమిని కలిగి ఉండి వాళ్లలో ప్రతి ఒక్కరిలోనూ అతను వివిధ బాంధవ్యాల అనుభవాన్ని పొందుతాడు. ఒక జన్మలో నీ భర్తగా ఉన్న
వ్యక్తి తదుపరి జన్మలో మతాచారులకు సంబంధించిన శిష్యుడిగా ఉన్నాడు. మీ అమ్మ పూర్వజన్మలో నీ బిడ్డగా ఉండి ఉండవచ్చు. ఆత్మ స్వయాన లింగరహితంగా, వయసుకు అతీతంగా ఉంటుంది. అనుభవం మరి సిద్ధికి సంబంధించిన పరిణితిలో తప్ప. కానీ ఇప్పుడు ఆ గాజుపత్ర లోపల మరింత శోభాయమానమైన దృశ్యం పరుచుకుంది. ఒక సామంత రాజ్యపు కోటలో సామంత రాజు రాణి కళ్ళు మిరుమిట్లు గొలిపే సభా ప్రాంగణంలో కొలువు తీరి ఉన్నారు. ఆ సామంత రాణి నేనే అని నేను వెంటనే గ్రహించాను. నేను ఆ సామంత రాజు ముఖంలోకి చూసినప్పుడు నా హృదయం ఆనందంతో ఎగిరి గంతేసింది. ఎందుకంటే అతను మరెవరో కాదు, నేను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తే. 6 ఏళ్ల క్రితము అతను మరణించాడు. అతనిని గుర్తించడంలో పొరపాటు జరిగే ఆస్కారమే లేదు అనే సౌమ్యమైన బూడిద రంగు కళ్ళు, ప్రస్ఫుటంగా కనిపించే సున్నితమైన ముఖ వైఖరి, అతను తన రాణి వైపు ఎంతో అనురాగంతో చూస్తుండడం నాకు ఎంతో బాగా జ్ఞాపకం ఉంది. అయ్యో, ఆ రాణి గర్వోన్మత్తతో, తిరస్కార భావంతో కనిపించింది. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తనను ప్రేమిస్తాడు అని ఆమె అమిత నిశ్చయంతో ఆమె అతని ప్రేమకు విలువనివ్వడం మానేసింది. బదులుగా తళతళలాడే నీలి కళ్ళతో, ఉల్లాసకరమైన నవ్వుతో ఉన్న ఒక సభికుడి వైపు ఆమె చూపు నిరంతరంగా మళ్ళుతూనే ఉంది. ఆ నీలి కళ్ళను నేను ఇతర దృశ్యాలు కొన్నింటిలో ఇప్పటికే గమనించాను. సామాజిక స్థితిగతుల్లో, పురోగమనానికి, కారుణ్య వృత్తికి సంబంధించిన విషయాల్లో అతనికి గల ఆసక్తి కారణంగా ఆ సామంతరాజుకు కొన్ని సూచనలు చేయడం ద్వారా ఉత్సుకత గల ఈ యువకుడు సభలో కొంతమంది ప్రమాదకరమైన శత్రువులను ఏర్పరచుకున్నట్లు కనిపించింది. ఆ సామంతరాజు మిత్రులు, అతని అభిమానానికి పాత్రులైన వాళ్ళు అతనిని ఈ క్రొత్త అభిప్రాయాలకు ప్రతికూలంగా ప్రభావితం చేసి ఆ యువకుడిని అపకీర్తి పాలు చేయడానికి ప్రయత్నించడం నేను గమనించగలిగాను. సామంతరాణి ఆ యువకుడిని గట్టి ప్రయత్నంతో సంరక్షించింది. ఆ విధంగా చేయడం వలన ఆమె తన భర్త వైరి పక్షాన్ని వహిస్తోంది అనేది కూడా ఆమె ఖాతరు చేయలేదు. ఆ దృశ్యం తీవ్ర వేగంతో మారిపోయింది. ఆ సభలోని కుట్రలు, కుతంత్రాలు మరి డొల్లతనంతో విసిగిపోయిన ఆ రాణి తన భర్తను త్యజించి ఆ యువ సభికుడితో పారిపోయింది. వాళ్ళు గుర్రం మీద పారిపోయారు, కానీ వాళ్లను వెంటాడుతూ వెళ్లిన సామంతరాజు మిత్రుల చేతిలో వాళ్ళిద్దరూ హతులయ్యారు. ఈ దృశ్యం మసకబారిపోగానే నేను విభ్రాంతితో రాఫెల్ వైపు తిరిగాను. నేను ఆ ఇరువురు పురుషులతోనూ ప్రేమలో పడ్డాను, అంతే కదూ? మరి వాళ్ళు ఇద్దరూ నన్ను ప్రేమించారు కదూ? అలాంటప్పుడు నా అసలు భర్త, నా వాస్తవ జీవన సహచరుడు ఎవరు? ఒక వ్యక్తి అసలైన బాంధవ్యం ఒక సమూహంతోనే తప్ప ఒక వ్యక్తితో కాదు అని తన కూటమికి చెందిన సభ్యుల జీవిత పరంపరలో అతను వివిధ బాంధవ్యాలను నేర్పుతాడని, వాళ్లలో ప్రతి ఒక్కరూ అతని ఆత్మాభివృద్ధి అవసరాల్లో ఒక కోణానికి మాత్రమే దోహద పడగలరు అనే భావనను నువ్వు స్వీకరించగలవా? ఒక వ్యక్తి తన వికాసపు అంతిమ దశలో తన సొంత కూటమికి చెందిన వారు అందరినీ కనుగొని గుర్తిస్తారు. అప్పుడు అతను పరిపూర్ణ ఆత్మస్థితిని అనుభవిస్తాడు. అది సంపూర్ణమైన సృజనాత్మక వ్యక్తీకరణ. అతను ఇక మళ్ళీ ఎన్నటికీ ఒంటరి వాడు కాదు. ఆ సామంతరాజును నేను గుర్తుపట్టాను. నేను ఒప్పుకుంటున్నట్లుగా అన్నాను. అతను ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోవాలనుకున్న రౌలు. అతను మరీ అతిగా తన కుటుంబ సభ్యుల చేత ప్రభావితం కావడం వలన రౌల్కి మృత్యువు సంభవించింది అని నేను అనుకుంటున్నాను. ఆ విషయాన్ని మరచిపోవడానికి నాకు కొన్నేళ్ల సమయం పట్టింది. అతను సామంతరాజుగా ఉన్నప్పుడు కూడా అతను అదే వ్యక్తుల ప్రభావంలో ఉన్నాడు. రాఫెల్ బదులు ఇచ్చాడు, కానీ అతను దృఢంగా తయారవడానికి సహాయపడే బదులు నువ్వు ఆ సామంతరాణిగా అతనిని తృణీకరించావు. అందువలనే నువ్వు అతనికి
విలువను ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈ జన్మలో నువ్వు అతనిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అవునా అన్నాను నేను. అయితే అందులో కొంత న్యాయం ఉంది. కానీ నీలి కళ్ళతో ఉన్న ఆ యువకుడు, నేను ఈ జన్మలో ఇప్పటి వరకు అతనిని ఎక్కడా కలుసుకోలేదు. నువ్వు అతనిని కలుసుకుంటావు అని రాఫెల్ నిశ్చలంగా బదులిచ్చాడు. ఆ సామంత రాజ్యపు రోజుల్లో నువ్వు అతని పక్షాన నిలిచి పోరాడినందుకు అతను నీ రుణాన్ని ఇంకా తీర్చుకోవలసి ఉంది. మా బాబాయ్, ఎలాగుంది ఇది? చూడండి మేడం, అంతా మనది, మనం చేసినవన్నీ జన్మ జన్మలుగా వెంటాడుతూనే వస్తున్నాయి చూడండి ఇక్కడ. అంతే కదా మేడం, అంతే కదా. అంటే ఒక సామెత ఉంది కదా, కొందరిని చూస్తే కొట్ట బుద్ధి అవుతుంది, కొందరిని చూస్తే పెట్ట బుద్ధి అవుతుంది అని. అంటే గతం తాలూకా ఉన్న రిలేషన్స్ బట్టి తెలియకనే కొంతమందిని చూస్తే అసహ్యంగా కోపంగా ఉంటది, కొంతమందిని చూస్తే ఏమో తెలియని ప్రేమ ఎక్కడో చూసినట్లుగా వాళ్ళ మీద లేనిపోనిదంతా మనకు కల్పించుకుంటూ ఉంటాం. నిజంగా అది అంటే వెనకకి జరిగినవే వచ్చింటాయి చూడండి కదా మేడం. ఆపేక్ష ఉంటది చూడండి, తెలియని ఆపేక్ష. అంటే మనకి ఎట్లుందంటే మేడం, మన అద్దంలో మనకి చూపించినట్టుగా ఉంది. అవును అవును, అంతే కదా మేడం, అదే కదా చెప్పేది. మీరు ఇరువురు హతమార్చబడినప్పటికీ నువ్వు అతనిలో పురోగతి మరి మానవ శ్రేయస్సు పట్ల శాశ్వతమైన అంకిత భావాన్ని ప్రేరేపించావు. భవిష్యత్తులో మీ ఇరువురు కలిసి ఎంతో పని చేయడానికి అది ఆరంభం. భవిష్యత్తా? నేను ఆశ్చర్యంగా అతని మాటను మారు పలికాను. ఇక్కడ ఈ పల్లె సీమ అంతర్భాగంలో దాగి ఉండి నా జీవితాన్ని ఒంటరిగా గడిపేసేందుకు నేను స్థిరపడిపోయినట్లుగా నేను భావిస్తున్నాను అని ఈమె అంటుందన్నమాట. ఒకవేళ అది ఆ విధంగానే ఉన్నా కూడా రాఫెల్ ప్రత్యాక్షేపణగా అన్నాడు, ఇంకా నీ ముందు ఉన్న అనేక జన్మలలో ఒక్క చిన్న జీవితం ఏ పాటిది? అది కేవలం కాలంలోని ఒక్క క్షణం మాత్రమే. నువ్వు కాలం పట్ల ఒక విభిన్న వైఖరిని కలిగి ఉండడం నేర్చుకోవాలి. తెలుసా, అసలు నువ్వు ఈ భూమిపైకి ఎందుకు వచ్చావు అనేది నిజంగా తెలుసుకోవాలి అని కోరుకునే దశకు చేరుకోవడానికి నీకు వ్యక్తిగతంగా అనేక కోట్ల సంవత్సరాలు పట్టింది అని గుర్తుంచుకో. అవును, అది నిజంగానే అతి నెమ్మదైన పురోగతిలా కనిపిస్తోంది. నేను పశ్చాత్తాప పడుతున్నట్లుగా గొనిగాను. నేను ఎంతో సహనంగా ఉండాలి. ఇతరులు ఎంత సహనంగా ఉండాలి? రాఫెల్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. నీకు శిక్షణను ఇస్తున్న వాళ్ళు, మరి ప్రపంచానికి నువ్వు అందించే సేవల కోసం నిరీక్షిస్తున్న వాళ్ళు ఎంత సహనంగా ఉండాలి? ఇతరులెవరు? నేను కేవలం పరమ గురుమండలి గురించి చెబుతున్నాను. నా గురువు కొంత విమర్శనాత్మకంగా అన్నాడు. గంధర్వులు, దేవదూతలు, స్వర్గలోకపు సమస్త దళాలు నువ్వు లేకుండా వాళ్ళ పనులను వాళ్ళు నిర్వర్తించలేరు. వాళ్ళు అలా చేయగలిగితే కనుక నువ్వు ఇక్కడ ఉండవు. పురోగమించాలి అనే సంకల్పం గల ప్రతి ఒక్క మానవుడు దివ్య ప్రణాళికకు అమిత ప్రధానమైన వాడు అవుతాడు. కానీ ఇక్కడ నువ్వు ఇప్పుడే తెలుసుకోలేనంత లోతైన నిగూఢ రహస్యాల జోలికి వెళ్తున్నాం. మన ప్రస్తుత అధ్యయనానికి మనము తిరిగి వద్దాం. నేను ఒక తొందరపాటు ప్రశ్నను అడగబోతుండగా ఆ గాజు పాత్ర లోపల నేను రాఫెల్ ముఖాన్ని అకస్మాత్తుగా చూశాను. ఎంతో నిర్ఘాంతపోతూ నేను ఉత్సుకతతో ముందుకు వంగాను. నా కళ్ళ ముందు తెర తీయబడుతున్న దృశ్యం విచారాన్ని సూచిస్తోంది. అది చీకటిగా చిన్నపోయినట్లుగా ఉన్న ఒక కారాగారపు అంతర్భాగం. అక్కడ అనేక గుంపులుగా ప్రజలు గుమిగూడి ఉన్నారు. భయంతో రోమాంచితమవుతున్న నాలో ఒక అసౌకర్యమైన స్మృతి మెదిలింది. నేను ఫ్రెంచ్ విప్లవంలోని ఒక దృశ్యాన్ని చూస్తున్నాను అని, ఈ ప్రజలందరూ గొడ్డళ్లతో శిరచ్ఛేదం చేయబడేందుకు నిరీక్షిస్తున్నారు అని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. రాఫెల్ రూపము మిగిలిన వారందరిలోకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే అతని కళ్ళు కోపంతో, ఉద్రేకంతో మెరుస్తున్నప్పటికీ అతను గర్వంగా, నిర్భయంగా కనిపించాడు. పొడవుగా ఉన్న ఒక యువకుడు మనస్ఫూర్తిగా అతనితో మనవి చేస్తున్నాడు. నాకు ఉన్న ఫ్రెంచ్ భాష పరిజ్ఞానం వలన అతను అంటున్న దాని సారాంశాన్ని నేను అర్థం చేసుకోగలిగాను.
మిమ్మల్ని ఈ శిక్ష పడకుండా తప్పనిసరిగా తప్పించాలి. కానీ మేడం అతను మనకు ఎవరైనా స్పిరిచువల్గా మనం ఎదగాలన్న వాళ్ళకి భాషలు ఈ భూమి మీద ఎన్నో భాషలు ఉన్నాయి, కానీ ఏ లోకంలోకి వెళ్ళినా కాంతి భాష అనేది ఉంటుందని మేడం. కాంతి భాష వస్తే మన ఈ భూమి మీదే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ తలాల్లోకి వెళ్ళినా మనకు తెలుస్తుంది అంట కాంతి భాష. అది ఈ మధ్య కొంతమంది నేర్చుకున్నారు కూడా, ఉంది కూడా మేడం, అది కూడా నేర్చుకోవడానికి కూడా ఉంది మేడం. అవునా? అవును మేడం, అది నేర్చుకుంటే చాలు మేడం మనకు కాంతి భాష. ఎవరైనా ఉన్నారా మేడం మీకు అలాగా? నాకు మన తెలుగు వాళ్ళు ఎవరు లేదు మేడం, ఇంగ్లీష్ వాళ్ళు నేను చూసాను ఆన్లైన్లో, చూస్తాను మీకు పెడతాను నేను అలాంటి వీడియోస్ చూడండి. ఓకే. మిమ్మల్ని ఈ శిక్ష పడకుండా తప్పనిసరిగా తప్పించాలి అతను అర్థిస్తున్నాడు. మీ నుంచి అంతటి అద్భుతమైన బోధనలను పొందుతున్న వాళ్ళందరూ ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని పోగొట్టుకుంటే కనుక తమ పాత పద్ధతుల్లోకి మళ్ళీ దిగజారిపోతారు. నేను ఏ ఘనత లేని వాడిని, నిరుపయోగమైన ఓ యువకుడిని మాత్రమే. నన్ను దయచేసి మీ మతాచార్య వస్త్రాలను ధరించి మీకు బదులుగా శిరచ్ఛేదానికి గురయ్యేందుకు అనుమతించండి. చూడండి, నాకు ఇప్పటికే గడ్డం కూడా ఉంది. నా కుటుంబం ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మీరు నా కోటును ధరిస్తే కనుక మీరు నా స్థానంలో సులభంగా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. అది నిజమే. మతాచార్యుడిలా ఉన్న రాఫేలు గంభీరంగా జవాబు ఇచ్చాడు. ఈసారి నేను చేయవలసిన అతి ముఖ్యమైన పని ఉంది, కానీ ఆ పని సాధించడానికి ఇది ఒక కఠినమైన మార్గం అవుతుంది. అయినా నేను ఎంతో కాలం బ్రతకలేను అని మీకు కూడా తెలుసు కదా. ఆ యువకుడు మనస్ఫూర్తిగా చెప్పడం కొనసాగించాడు. ఎందుకంటే నేను ఓ క్షయరోగిని. నాకు రాబోయే మృత్యువును బాగు చేసే బదులు ఒకవేళ నేను శిరచ్ఛేదనం ద్వారా తేలికగా వెళ్ళిపోగలిగితే కనుక నా కోసం ఇంత చేసిన మీరు ఇప్పుడు మీకు సహాయపడగలిగే ఈ మహత్తర అవకాశాన్ని నాకు ఇవ్వలేరా? ఆ సమయంలో తెరుచుకున్న కారాగారపు ద్వారం దగ్గర ఏదో కలకలం రేగింది. తమ అంతిమ యాత్ర కోసం సిద్ధపడాల్సిన వారి పేర్లను రక్షక భటులు బిగ్గరగా పిలుస్తున్నారు. వాళ్లలో మతాచార్యుడైన రాఫేల్ కూడా ఉన్నాడు అని స్పష్టంగానే తెలిసిపోతోంది. అతను ఆకస్మికంగా నిటారుగా అయ్యి తన భుజాల మీద నుంచి తాను పైన ధరించిన వస్త్రాన్ని తీసేయడం మొదలు పెట్టాడు. మంచిది మిత్రమా, నువ్వు ఇస్తున్న అవకాశాన్ని నేను అంగీకరిస్తున్నాను, అతను నిర్ణయించుకున్నట్లుగా అన్నాడు. మనం త్వరలోనే భూతలానికి తిరిగి వస్తామని నీకు తెలుసు కదా. త్రిప్పినప్పుడు అతనికి నా పోలికలే ఉన్నాయి అని, కనీసం అతని గడ్డం పైభాగంలో కనిపిస్తున్న పోలికలు నావే అని నేను గమనించాను. అది చూసి నేను ఎంత తీవ్రతతో ఉలిక్కిపడ్డాను అంటే ఆ పాత్రలోని దృశ్యం చెదిరిపోయింది. నేను ఆతృతగా రాఫేల్ వైపు తిరిగాను. అతను గంభీరంగా నా వైపు చూస్తూ నవ్వుతున్నాడు. అవును, అతను అన్నాడు, నీ గత జన్మలో నువ్వే ఆ ఉన్నత వంశానికి చెందిన యువకుడివి. మరి నువ్వు నిజంగానే నీకు తెలిసిన దానికన్నా ఎంతో ఉన్నతమైన మహోపకారాన్ని నాకు చేశావు. అందువలనే నేను ఇప్పుడు మీ అందుబాటులో ఉన్నాను. ప్యారిస్ లోని ఆ దుర్దినాలలో వదిలేసిన దగ్గర నుంచి నీ శిక్షణను తిరిగి కొనసాగిస్తున్నాను. రాఫేల్, నేను సాలోచనగా మొదలు పెట్టాను. ఆ గత జన్మలో నేను ఓ పురుషుడిని. మరి నేను ఇప్పుడు ఉన్నదానికన్నా కొంత భిన్నంగా ఉన్నాను. కానీ మీరు ఏమాత్రం మారినట్లు కనిపించడం లేదు. కేవలం ఆ మతాచార్య దుస్తులు మాత్రమే లేవు అంతే. నా సహచరుడు చాలాసేపు మాట్లాడలేదు. నాకు ఎంతవరకు చెప్పాలి అని ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. బహుశా అతను నిశ్చలంగా అన్నాడు, అప్పటి నుంచే నేను నిజంగా ఏమాత్రం మారలేదు. మీ ఉద్దేశం ఏమిటి? మీరు అదే వ్యక్తి అని నాకు చెప్పడానికి మీరు ప్రయత్నించడం లేదు కదా. మేడం ఇప్పుడు చదువుతుంది ఏడాదికి వచ్చింది మేడం, ఒక పేజ్ అయిందా? ఎంత ఉంది? కొంచెమే, పైన స్టార్టింగ్ లో ఉంది మేడం. ఓకే ఓకే, ఆపేద్దామా మేడం? కొంచెం ఉంటే చదివేయండి మేడం. ఓకే ఓకే. బహుశా అతను నిశ్చలంగా అన్నాడు, అప్పటి నుంచే నేను నిజంగా ఏమాత్రం మారలేదు. మీ ఉద్దేశం ఏమిటి?
మీరు అదే వ్యక్తి అని నాకు చెప్పడానికి మీరు ప్రయత్నించడం లేదు కదా. ప్రజలు 200 సంవత్సరాల పాటు జీవించడం గురించి మీరు నాకు చెప్పిన విషయాన్ని అది నాకు గుర్తు చేస్తోంది. నేను వినోదంగా పగలబడి నవ్వాను. కానీ అకస్మాత్తుగా నన్ను నేను సరిచూసుకుని రాఫేల్ వైపు ఏకాగ్రతగా చూడడం మొదలు పెట్టాను. గాఢత గల అతని అందమైన కళ్ళు నిశ్శబ్దంగా నా చూపుకు బదులు ఇచ్చాయి. రాఫేల్, మీరు ఓ సామాన్య వ్యక్తి కాదు అనే విషయాన్ని నేను ఎల్లప్పుడూ గ్రహించాను. మీరు నాకు ఎన్నెన్నో అద్భుతాలను చూపించారు. మీరు దాదాపు మాయాజాలంలాగా వస్తారు, వెళ్ళిపోతారు. అసలు మీ ఉనికి, మీ జీవితం అద్భుతమైనది అనే భావనను నాకు కలిగిస్తోంది. మీరు ఎవరు? మీ వయసు 200 సంవత్సరాల, కానీ మీరు ఎంతో చిన్నవారిలా మరి దృఢంగా కనిపిస్తారు. మీరు పరమ గురువుల మండలిలో ఒకరా? ఒకవేళ నేను పరమ గురువుల మండలిలో ఒకడిని అని నీకు చెబితే కనుక దాని వలన నువ్వు ఏం అర్థం చేసుకోగలుగుతావు చెప్పు. అయింది మేడం ఈ పేషు. మేడం మేడం ఇక్కడతో అయిపోయింది ఈ పేజు. స్టాప్ చేద్దామా? అట్లే మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. 2